ప్రజలు మరి కట్టబెట్టిన విషయం అందరికీ తెలిసిందే. గౌరవనీయులు కడియం శ్రీహరి గారు ఆనాడు మరి కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల వారు రాష్ట్రానికి రావడం, తద్వారా అనివార్యంగా ఉత్పన్నమైన వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఏ అధికార పార్టీ కూడా సాధారణంగా సాహసించదు, ముందు చెప్పదు. అయినప్పటికీ మరి ప్రజల పట్ల, అదే రకంగా కేసీఆర్ గారి పాలన పట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని, అదే రకంగా తెలంగాణ ప్రజల పట్ల మాకు ఉన్న విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకునే ఎవరు అడగకముందే, ప్రతిపక్షాలు మాట్లాడకముందే అందరికంటే ముందుగా టీఆర్ఎస్ ప్రభుత్వమే ముందుకొచ్చి, మరి ప్రభుత్వంలో ఉన్న మంత్రులుగా మేమందరం కూడా ముందుకొచ్చి మేమే చెప్పాం, ఇది టీఆర్ఎస్ 16-17 నెలల పరిపాలనకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఇది ఒక గీటురాయి, ఇది ఒక రెఫరెండం అని మేమే ముందుకొచ్చి చెప్పాం. ఇది ఎవరు కూడా మమ్మల్ని అడగలేదు, ఎవరు కూడా మమ్మల్ని సవాల్ చేయలేదు. ఎందుకంటే మాకు ప్రజల పట్ల ఉన్న విశ్వాసం అట్లాంటిది. కేసీఆర్ గారి 16-17 నెలల పాలనలో ఈ ప్రభుత్వం భారతదేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా ఒకవైపు సంక్షేమ కార్యక్రమాల్ని, ఇంకోవైపు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోతున్న విషయాన్ని ప్రజల ముందు వరంగల్ పార్లమెంట్ పరిధిలో విజయవంతంగా, సమర్థవంతంగా మా వాదన వినిపించాం. ప్రజలకు కూడా కేవలం వాదన మాత్రమే కాకుండా సంక్షేమ ఫలాలు అందడం, అభివృద్ధి ఫలాలు వాళ్ళ కళ్ళకు మరి కనబడతా ఉండడంతో ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మా మీద విషం జిమ్మే ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా మరి కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ పార్టీని ఉద్యమం జరుగుతున్న సమయంలో మరి అల్పత్వాన్ని ఆపాదించే విధంగా కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి చిన్నగా చేసి చూపెట్టే విధంగా ఎన్ని ప్రయత్నాలు చేయాలో గతంలో చేశారు. ఈసారి కూడా తమ అక్కసునంతా తీర్చుకుంటూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ చాలా రకాల విష ప్రచారాలు చేసినారు. అన్నిటికీ కూడా ఈరోజు వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరూ కూడా గొప్ప చైతన్యవంతమైన తీర్పునిచ్చి, మరి చాలా చాలా పరిణితితో కూడిన ఒక తీర్పునిచ్చి ప్రతిపక్షాలకు మాత్రమే కాదు మొత్తం భారతదేశం మొత్తానికి కూడా కేసీఆర్ గారి పరిపాలన పట్ల తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో అనే ఒక గొప్ప సంకేతాన్ని ఇచ్చినందుకు వరంగల్ ప్రజలందరికీ కూడా సవినయంగా, వినమ్రంగా మేము వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరింత ప్రేరణనిచ్చారు, మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపారు, వెన్నుదట్టి ప్రోత్సహించారు. బాగా పనిచేస్తున్నారు, ఇంకా బాగా పనిచేయండి అంటూ ఈరోజు మరి గొప్పగా వెన్నుతట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి ప్రోత్సహించినందుకు వరంగల్ ప్రజలందరికీ కూడా మేము చేతులు జోడించి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా వారు ఏ బాధ్యతను, ఏ విశ్వాసాన్ని అయితే ఈరోజు ఈ ప్రభుత్వం మీద చూపెట్టారో దాన్ని ప్రేరణగా తీసుకొని మరింత ఉత్సాహంగా సంక్షేమ కార్యక్రమాలనండి, అభివృద్ధి కార్యక్రమాలనండి అన్నింటిలో కూడా ముందుకు పోతాం. మేము ప్రతిపక్షాలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు ఎన్ని అవాకులు చివాకులు పేలినా, వ్యక్తిగత దూషణలకు దిగినా, ఇష్టారీతిన నోటికొచ్చినట్టు మాట్లాడినా, బాధ్యతారాహిత్యమైన విమర్శలు చేసినా అవన్నింటినీ ప్రజలు పట్టించుకోకుండా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఇంత ఏకపక్షమైన మెజారిటీని కట్టబెట్టారంటే ప్రజలు ఏమనుకుంటున్నారో దయచేసి ఇకనైనా గుర్తించండి, గమనించండి. మీరు కేవలం మీడియాలో కనబడడానికి లేదా మీ అక్కసు తీర్చుకోవడానికి మీరు వ్యక్తిగతమైన దూషణలు ఏవైతే చేస్తూ ఉన్నారో వాటిని మేము దీవెనలుగానే తీసుకుంటాము. భవిష్యత్తులో మరింత మెచ్యూర్గా మేము మాటకు మాట అన్నట్టు కాకుండా తప్పకుండా మీరు వ్యక్తిగతంగా దూషించినా మేము అవసరమైతే దాన్ని ఒక దీవెనగానే తీసుకుంటాం. ఇదే ప్రేరణతో ముందుకు పోతాం. త్వరలో జరగబోయే నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికలో కూడా తప్పకుండా పోటీ చేస్తాం, తప్పకుండా గెలుస్తాం. అదే రకంగా రాబోయే రోజుల్లో జరిగే ఏ పరీక్ష అయినా తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో మేము ఏ రకంగానైతే ఉద్యమంలో ప్రజల మీదే భారం వేసి ముందుకు పోయినామో ఇప్పుడు ప్రభుత్వం విషయంలో కూడా తప్పకుండా ప్రజల మీదే భారం వేసి మేము ఇంకా ఇతర ఎవరి మీద కూడా ఆధారపడకుండా కేవలం ప్రజలే మా హైకమాండు, తెలంగాణ ప్రజలే మా బాసులు కాబట్టి వారి ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోతాం. తప్పకుండా మాకు విశ్వాసం ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో నిజంగా కూడా రాబోయే 5 ఏళ్లలోనే గత 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఈ 5 ఏళ్లలోనే చేసి చూపెడతామనే విశ్వాసం మాకుంది. ప్రజలకు కూడా మేము అదే చెప్పాం, తప్పకుండా అదే పద్ధతిలో ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళొకసారి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లందరికీ, పేరు పేరున ఓటర్ దేవుళ్ళందరికీ మరి శతదా వందనాలు. మీరు అద్భుతమైన ప్రేరణను, ఆత్మవిశ్వాసాన్ని మాలో నింపి మరింత ఉత్సాహంగా ముందుకు పోవడానికి ఒక గొప్ప మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు తప్పకుండా మీరు ఆశించిన స్థాయిలో పనిచేసి మీ రుణం తీర్చుకుంటామని తెలియజేస్తాం. వారి గురించి నేను ఇప్పుడే చెప్పాను, వారు ఏం మాట్లాడినా ప్రజలు విశ్వసించలేదు. అల్టిమేట్గా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, కేసీఆర్ గారి పరిపాలన పట్ల ఏ
రాజకీయ పార్టీ కూడా అంత ధైర్యంగా చెప్పదు. మేము చెప్పినంత ధైర్యంగా ముందుకు వచ్చి ఇది మా పాలన పట్ల రెఫరెండం అని గతంలో ఏ అధికార పార్టీ అయినా చెప్పిందా? ఎప్పుడైనా తప్పించుకునే ధోరణిలో మాట్లాడతారు. కానీ మేము చెప్పాం స్పష్టంగా, ఈరోజు చెప్పలేదు, నెల రోజుల కింద చెప్పాం. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాడే చెప్పాం ఇది మా పాలన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి మాకొక గీటురాయి, మాకొక పరీక్ష. తప్పకుండా రెఫరెండం అన్న మాట ఏ పార్టీ కూడా ఆత్మవిశ్వాసంతో చెప్పలేదు గతంలో.